గోత్రోద్భోస్యాం బాలరెడ్డి నామధేయస్యాం గంధమ్మ నామధేయస్యాం పురుషోత్తమ రెడ్డి నామధేయస్యాం స్వప్న నామధేయస్యాం మమతా నామధేయస్యాం तद्भिन्ना नामधेयस्यां सहक्रम श्रीमान सहक्रम भानां क्षेमस्थैर्यधैर्यवीर्यविजयाभियारोग्य अष्टैश्वर्याभिरुज्यरन्द्रमहारेश्वर्या काम्यमाक्षदलुषारुज्यं व्यापारनद्योगाखण्डविद्या प्राप्त्यर्थं श्रीमहापुण्यलिङ्गेश्वर स्वामी देवता अनुग्रह प्रसाद प्रसिद्ध्यर्थमभिषेक पूजाञ्च करिष्ये అభాగ్య జీవుల ఆకలి తీర్చే అభయంకరా శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామి దేవతాయ నమో నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. శతమానం భవతి హితాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం భూర్భువస్వహం దశ్య విద్రవీణ్యం భర్గో దేవశ్రీ ధియో యో నః ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంధి ప్రచోదయాత్. ఇక్కడ గుడి కూడా చాలా బాగా కడుతున్నారు. అన్ని జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర, అన్ని తిరిగి చూడలేని వాళ్ళందరికీ ఒకే దగ్గర ఇక్కడ వచ్చి దర్శనం చేసుకునేలాగా చాలా బాగుంది. మాకు చాలా నచ్చింది, చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినందుకు. కార్తీక మాసంలో ప్రతిష్ఠ జరగబోతుంది, యాగాలు కూడా జరగబోతున్నాయి. మనం కూడా దాంట్లో భాగస్వామ్యం కావచ్చు, ఆ పుణ్యం మనకు కూడా వస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఓ అద్భుతమైన విశిష్టమైన ఆధ్యాత్మిక మహోత్సవం జరగనుంది. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ, 12 జ్యోతిర్లింగాల ప్రతిష్ఠతో పాటు లోక కళ్యాణార్థమై పంచమహాయాగాలు నిర్వహించబడుతున్నాయి. నెల రోజుల పాటు జరిగే ఈ మహోత్సవంలో ప్రతిరోజు 108 యాగాలు వేద మంత్రోచ్చరణల మధ్య జరుగుతాయి. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ, 12 జ్యోతిర్లింగాల ప్రతిష్ఠ వంటి మహత్తర కార్యాలతో పాటు జరిగే ఈ యాగాలు అత్యంత అరుదైనవి, పవిత్రమైనవి. సాధారణ యాగాల కంటే ఈ సందర్భంలో జరిగే యాగాలు మరింత శక్తివంతమైనవి, విశేష పుణ్యఫలాలను అందిస్తాయి. ఇలాంటి శుభ సందర్భంలో యాగాలు చేయడం ద్వారా దైవ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఈ అరుదైన యాగ మహోత్సవంలో పాల్గొని విశిష్టమైన పుణ్య ఫలితాలు పొందండి. ఒక కుటుంబానికి 5 యాగాలు నమోదు చేసుకునే సువర్ణావకాశం కల్పించబడుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ కుటుంబ శ్రేయస్సు కోసం, లోక కళ్యాణం కోసం జరిగే ఈ మహాకార్యంలో పాలు పంచుకోండి. మరిన్ని వివరాల కోసం, పేర్ల నమోదు కోసం క్షేత్ర నిర్వాహకులను సంప్రదించగలరు.